రవి రవి ఇతను ఎవరు? మీ అబ్బాయా? అవును సార్, రవి మా అబ్బాయే. ఇంట్లో నుండి ఎన్నింటికి బయలుదేరాడు? రవి 4ింటికి అనుకుంటా. రవి వాడు రవి కలిసి దినేష్ అతనికి ఏం అవ్వలేదు. బానే ఉంటాడు, పక్క బొడ్లోనే ఉన్నాడు. దినేష్ దినేష్ ఏంట్రా ఏమైంది? నిన్నేరా నిన్నే ఏమైంది చెప్పరా? నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తోందిరా. రే భయపడకురా, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? నేనున్నానుగా, భయపడకు. ఇక్కడ రవి అని ఎవరయ్యా నువ్వు? ఇక్కడ రవి అని ఆ? ఎలా పాలా ఉండదు, వచ్చేస్తారు. టీ డబ్బులు కూడా ఇవ్వరు. ఇదిగో ఇతననేమో చూడు. ఏమైంది? యాక్సిడెంట్, స్పాట్ డెడ్. నీకు రావాల్సిన గండం రవికి తగిలిందని జ్యోతిష్కుడు చెప్పాడురా. అతని బ్రెయిన్ లో ఏదో చిన్నగా ఒక గడ్డలా వచ్చింది, అందుకే అలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేసి తీసేయచ్చు. దినేష్, ఎవరేం చెప్పినా సరే ఇలాంటి డేంజరస్ ఆపరేషన్ కి నువ్వు ఒప్పుకోవద్దు. అసలు ఇటువంటి ఆపరేషన్లు అసలు ఎక్కడా సక్సెస్ కాలేదు. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను వచ్చిన తర్వాతే నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నా వల్లే. డాక్టర్ 1 నెలకి సరిపోయే మందులు ఇచ్చాడు. ముందు అవన్నీ బయటపడండి. చెప్పాను కదా, దినేష్ ను ఒక మంచి సైకాట్రిస్ట్ చూపిద్దామని. ముందు దినేష్ ని డిశ్చార్జ్ చేయమని చెప్పి అతను మెడికల్ రిపోర్ట్స్ తీసుకో. అలాగే, అన్ని సర్దుకో. నువ్వు నాతో రా. ఎన్ని రోజులైంది? 1 వారం అయింది. దినేష్, ఆర్ యు ఓకే? నేను రవి ఇంటికి వెళ్తాను. దినేష్, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుండదు. నేనే రవిని చంపాను. డోంట్ బి సిల్లీ. ఊరికి అదే మాట చెప్తున్నా. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్, దట్స్ ఆల్. టేక్ ఇట్ ఈజీ. నా కొడుకు ఎవరో చేతపడి చేశారు. ఒకసారి మానసాదేవి గుడికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. అక్కడికి వెళ్ళి నేనే మీ ఆయన్ని చంపానని అనుకో, అర్థమైందా? సార్ కొంచెం చూసుకోండి. అమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా భర్తని చంపేది ఇతనే. ఐఎమ్ సారీ. చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? అమ్మా ప్లీజ్, జరిగింది ఒక లేదు, యాక్సిడెంట్. నాకు తెలుసు. నా మూగుడిని చంపిన ఎప్పుడు ఇతను. ఏయ్, నువ్వు చావాలనుకుంటే విషం తాగి చావచ్చు కదా, లేకపోతే ఊరేసుకొని చావచ్చు కదా. ఎందుకయ్యా నా మొగుడిని చంపావు? అతను నీకు ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు. దీన్ని చూడు, ఈ వయసులో కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది? కొంచెం కూడా స్నేహితుడు పోయాడనే బాధ లేకుండా బండరాయిలాగా ఎలా నించున్నాడో చూడు. ఛీ, థూ. నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లుక్ దినేష్, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను. ఆ రోజు సడన్ గా ఆ గొంతు వినిపించింది. పాపం రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు, కానీ నేనే వాడిని చంపేశాను. పిచ్చోళ్ళ మాట్లాడు. సారీ, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్. డోంట్ బి ఎ ఫూల్. ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేదా? చెప్పు, జరుగుండేదా? అంటే నువ్వు దానికి కారణం కాదు, ఇంకేదో ఉంది. ముందు అదేమిటో తెలుసుకుందాం. నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు ఆ గొంతు వినిపించినట్టు అనిపించింది.
నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నాపనా చెప్పవయ్యా ఆ? యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది అంటున్నాడేంటి? ఇదిగో దినేష్, నీతో కలిసి కార్ డ్రైవింగ్ చేయడం నాకు కాస్త రిస్క్గా అనిపిస్తోంది. మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా? లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను. అదే బెటర్. దినేష్, వాట్స్ రాంగ్ విత్ యూ? నన్ను వదిలేసి బస్సులో వెళ్ళిపోయావేంటి? నేను చెప్పిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా? జయలక్ష్మి కోసం వెళ్ళాను. ఎవరు జయలక్ష్మి? జయలక్ష్మి లోపల ఉంది, వెళ్ళి కలు. అదిగో అక్కడ ఉన్నాడు. దినేష్, ఎవరమ్మా? ఎందుకు మా అబ్బాయిని పట్టుకున్నారు? ఎవరు నువ్వు? నేను వాడు అమ్మని. మీ వాడ అమ్మాయిని చంపోయాడు తెలుసా? వాడు ఒంట్లో బాగలేని మనిషి అయ్యా. అబద్ధాలు చెప్పకు, ఏదో ఆడు బాగానే ఉన్నాడు. అలా చేసే మనిషి ఇప్పుడు ఎంత కాదయ్యా. ఖర్చు అవుతుందో తెలుసా? వాడికి ఒంట్లో బాగలేదు, అందుకే గుడికి ఆమె తీసుకొచ్చాను. హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్రే తీయించాలి. అమ్మా, డబ్బులు ఇవ్వు, వదిలేయండి. సరే, వెళ్ళు, తీసుకెళ్ళు. రారా రా. అడు చూడద్దు. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? 10 మందిలో పరువు పోతుందిరా మంది. రేయ్, వాడెక్కడ దొరికాడ్రా? కొంచెం ఉంటే చచ్చేదాన్ని. నువ్వు అరుతుంటే ఇంకేవో అరుపులు అనుకున్నా. ఎంత నొక్కా? 1000. దినేష్, ఏమైంది? ఇచ్చుడు, ఏమైంది? ఏమైంది? నాకెందుకో భయమేస్తుంది. నాకేదో అయింది. నేను చచ్చిపోతానేమో. ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను వదిలి వెళ్ళవు కదా. నువ్వలా మాట్లాడుకో, నీకేం కాదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. అదే నువ్వు దాన్ని చివరిసారిగా చూడడం కదూ? అవును డాక్టర్. సరే దినేష్, ఇప్పుడు నేను నిన్ను నీ 27 ఏళ్ల వయసు నుంచి మెల్లగా వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీకు 27 ఏళ్ళు, 26, 25, 24, 23, 20, 10. నీకిప్పుడు 10 ఏళ్ల వయసు. నీకు నీ 10వ పుట్టినరోజు.
గుర్తుందా దినేష్? ఉంది. అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తోంది. మా ఇంటి పక్కన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్తోంది. తన పేరేంటి? జయలక్ష్మి అలాంటిది ఏదో కదా? కాదు డాక్టర్, తన పేరు నిత్య. దట్స్ గుడ్. ఈ 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మ కడుపులో. నీకేమైనా వినిపిస్తోందా? అమ్మ ఏడుస్తోంది.